హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన పండుగలకి ప్రత్యేకమైన పూర్ణం బూరెలు చేసుకుందాం. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా తీయటి పూర్ణంతో ఉండే ఈ బూరెలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 1 కప్పు పచ్చెనపప్పు తీసుకొని బాగా కడిగి 1 గంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి. నైటే నానబెట్టుకున్న 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు బియ్యం. మనం పచ్చెనపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును ఇంకోసారి బాగా కడిగి నీళ్ళన్నీ వడగట్టుకొని మీకు వీలైనట్టు మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా పిండిని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని పూర్ణం పైన కోటింగ్కి ఈ పిండిలోకి చాలామంది షుగర్ వేసుకుంటారు. నేనైతే సాల్ట్ అయితే వేసుకుంటానండి. లోపల పూర్ణం స్వీట్గా ఉంటుంది కాబట్టి పైన కూడా స్వీట్ ఉంటే అంతగా బాగోదు. కాబట్టి నేనైతే సాల్ట్ వేసుకుంటున్నా. మీ టేస్ట్ని బట్టి మీరు షుగర్ కానీ సాల్ట్ కానీ వేసుకోండి. ఇప్పుడే కదా పిండి మిక్సీ పట్టింది, అందుకని కొంచెం సోడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. పిండిని ఇలా ఒక 5 నిమిషాలు అయితే బాగా కలపండి. ఈ కోటింగ్ కన్సిస్టెన్సీ అంత లూజ్గా ఉండకూడదు, అంత గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్న పచ్చెనపప్పుని ఇంకొకసారి కడిగి 1 కప్పు పచ్చెనపప్పుకి 1.5 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు పచ్చెనపప్పును అయితే ఉడికించుకోవాలి. ఇలా పప్పును పట్టుకుంటే మెత్తగా అయ్యేలాగా ఉండాలి. ఇప్పుడు పప్పు ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని పచ్చెనపప్పు తీసుకున్న అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురిమేసుకొని 2 స్పూన్స్ వాటర్ అయితే పోసుకోవాలి. ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం ఉండలు ఏమి లేకుండా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. బెల్లం ఇలా కరిగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పును మొత్తం దీంట్లోకి వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంతా కలుపుకుంటూ ఉండాలండి. పిండి కొంచెం గట్టిపడే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒకసారి గట్టిపడ్డాక 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పిండిని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఉండలుగా చుట్టుకోవాలి. పూర్ణం మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో పూర్ణాలు అయితే రెడీ చేసి పెట్టుకోండి రౌండ్గా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్ఆర్ కుకింగ్స్. ఇలా పూర్ణాలు రౌండ్గా చుట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక పూర్ణాన్ని పిండిలో పెట్టుకొని పూర్ణం మొత్తం కవర్ అయ్యేటట్టు పిండి వేసుకొని ఇలా 2 వేళ్ళతోటి ఆయిల్లోకి చిన్నగా వేయాలండి. ఇలా చూపిస్తున్నట్టు 2 వేళ్ళతోటే పూర్ణాన్ని తీసుకొని ఇలా నూనెలోకి వేసుకోవాలి. పూర్ణాలు అయితే ఎక్కువగా వేసుకోకండి, 4-5 అయితే సరిపోతుంది. ఎందుకంటే అంటుకొని పోతాయి. అంటుకొని పోతే తీయటానికి కష్టమవుతుంది. పూర్ణం బయటకు వచ్చేసి నూనె అంతా పాడైపోతుంది. ఇలా 2-3 మినిట్స్ తర్వాత పూర్ణాన్ని అయితే స్లోగా టర్న్ అయితే చేసుకోవాలి. ఇలా పూర్ణాలను 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇలానే పూర్ణాలన్నిటినీ వేయించుకోవాలండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా
ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.